హలో ఫ్రెండ్స్. మనందరికీ అయితే ఎలాంటి ఎగ్జామినేషన్ మీరు రాయకుండా, ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అనేది మీరు పే చేయకుండా, గ్రామీణ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకైతే మనకి ఇవాళ లేటెస్ట్‌గా రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో, మీకు లోకల్ లాంగ్వేజ్ అయినా తెలుగు లాంగ్వేజ్ అయితే వచ్చుండాలనమాట. సో, మీరు 45 ఇయర్స్ దాకా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. సో, ఎవరైతే ఈ జాబ్స్ అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ వీడియోని చివరిదాకా చూసి వెంటనే అప్లై చేసుకోండి. అండ్ మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్‌లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో, దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు వెంటనే వెళ్లి జాయిన్ అవ్వండి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే ఐసీఏఆర్ సంస్థ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో, ఈ నోటిఫికేషన్‌లో మీరిక్కడ చూసుకున్నట్లయితే మన విశాఖపట్నం నుంచి అయితే ఇది రావడం జరిగిందనమాట. సో, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ కింద పనిచేసే సంస్థ అనమాట. ఐసీఏఆర్ సంస్థ నుంచి అయితే ఇది అఫీషియల్‌గా అయితే రావడం జరిగింది. వీళ్ళైతే ఎలాంటి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయకుండా డైరెక్ట్‌గా ఇంటర్వ్యూ కండక్ట్ చేసి అయితే మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, మనకి ఐసీఆర్ సంస్థ నుంచి బయో ఇన్వెంటరింగ్ అండ్ డాక్యుమెంటేషన్ ఆఫ్ మెరైన్ స్పీషీస్ అండ్ ఇన్ కోస్టల్ అండ్ మెరైన్ ఎకోసిస్టమ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ఈ ప్రాజెక్ట్ కింద అయితే వీళ్ళు రిక్రూట్‌మెంట్ అయితే చేస్తున్నారనమాట. సో, ఇక్కడ మనకి పోస్ట్ చూసుకున్నట్లయితే ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్‌కి అయితే వీళ్ళు రిక్రూట్‌మెంట్ చేస్తున్నారు. మనకి ఇక్కడ జనరల్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ తర్వాత మనకి ఇక్కడ అప్లికేషన్ సంబంధించి అప్లికేషన్ ఫార్మ్ కూడా అయితే ఇదే నోటిఫికేషన్‌లో అయితే మనకైతే ఇవ్వడం జరిగింది. సో, మీరు అప్లై చేసుకునే వాళ్ళైతే ఈ నోటిఫికేషన్‌లో లాస్ట్ 2 పేజెస్‌ని మాత్రం డౌన్‌లోడ్ చేసుకోండి. సో, డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ ఫార్మ్‌ని మొత్తం ఫిలప్ చేయండి. ఇక్కడ మీరు ఫోటో పేస్ట్ చేసి ఇంకా అన్ని డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేసిన తర్వాత లాస్ట్‌లో మీరు ఇక్కడ డిక్లరేషన్ అని చెప్పి ఇక్కడ మీ నేమ్ రాసి, డేట్, ప్లేస్ రాసి సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మీ ఫుల్ నేమ్ కూడా అయితే రాయాల్సి ఉంటుంది. సో, ఇలా అప్లికేషన్ ఫార్మ్ అయితే ఫిలప్ చేయాల్సుంటుంది. వీటికి సంబంధించి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే, మనకిక్కడ పోస్ట్ అయితే ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్‌కైతే రిక్రూట్‌మెంట్ చేస్తున్నారు. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఫిషరీస్ సైన్స్ ఆర్ మెరైన్ బయాలజీ ఆర్ ఇండస్ట్రియల్ ఫిషరీస్ జువాలజీ ఆర్ అదర్ రిలవెంట్ సబ్జెక్ట్స్‌లో మీరు ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ చేసినన్నట్టయితే మీరు తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి డిజైరబుల్ ఎక్స్‌పీరియన్స్ అని ఇచ్చారు. కాకపోతే ఇది మ్యాండేటరీ అయితే కాదు. సో, మనకిక్కడ తెలుగు లాంగ్వేజ్‌లో అయితే మీకు వచ్చుండాలనమాట. తెలుగు లాంగ్వేజ్‌కి సంబంధించి, తర్వాత కంప్యూటర్ అండ్ డేటా అనలిసిస్‌కి సంబంధించి, తర్వాత లోకల్ లాంగ్వేజ్ కూడా అయితే వచ్చుండాలని చెప్పేసి ఇచ్చారు. తర్వాత ఫిషింగ్‌కి సంబంధించి ఇలాంటివి ఏదన్నా ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్లయితే కొంచెం ప్రిఫరెన్స్ అయితే ఎక్కువిస్తారు. లేనోళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనకి ఏజ్ చూసుకున్నట్లయితే మినిమమ్ ఏజ్ 21 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ అండ్ వుమెన్ క్యాండిడేట్స్‌కైతే. తర్వాత 3 ఇయర్స్ ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్ కూడా అయితే రిజర్వేషన్ అయితే ఇస్తున్నారనమాట. దిస్ పోస్ట్ ఈస్ ప్యూర్‌లీ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ మీద అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రాజెక్ట్ కింద. సో, ఇక్కడ మనకి 15,000 పర్ మంత్ దాకా అయితే మీకు సాలరీ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. విశాఖపట్నం రీజనల్ సెంటర్ ఆఫ్ ఐసీఏఆర్ సంస్థలో అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. వర్క్ ప్లేస్ అనేది సీఎంఎఫ్ఆర్ఐ విశాఖపట్నంలో అయితే మీకు ఉండడం జరుగుతుంది. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఇక్కడ మనకి కనిపిస్తున్న మెయిల్ ఐడీకి అయితే మీరు మీకు సంబంధించిన సర్టిఫికేషన్స్ అన్ని, డాక్యుమెంట్స్ అన్నీ అయితే మీరు ఈ డేట్ లోపలైతే అంటే 21 నవంబర్ 2024 లోపలైతే మీరు పంపించాల్సి ఉంటుంది. సెండ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఇంటర్వ్యూ కూడా అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ మీరిక్కడ వీటికి మీకు సంబంధించిన 10థ్ సర్టిఫికేట్ నుంచి 10థ్ అని, ఇంటర్ అని, డిప్లొమా అని లేకపోతే బీటెక్‌కి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీకి సంబంధించి ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో ఒరిజినల్ డాక్యుమెంట్స్ అవన్నీ స్కాన్ చేసి పీడీఎఫ్ లాగా మీరైతే ఈ ఈమెయిల్‌కైతే పంపించాల్సి ఉంటుంది. సెండ్ చేయాల్సి ఉంటుంది. vrcofcm@gmail.com దీనికైతే మీరు కాపీస్ అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత 21 నవంబర్ 2024 కల్లా ముందలైతే పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఇంటర్వ్యూకి సంబంధించి డేట్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఇంటర్వ్యూకైతే మీకు ఇంటర్వ్యూ అయితే మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. 26థ్ నవంబర్ 2024 10 ఏఎం కల్లా అయితే మీరు అక్కడ ఇంటర్వ్యూకైతే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అట్ విశాఖపట్నం రీజనల్ సెంటర్ ఆఫ్ ఐసీఏఆర్ సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో అయితే మీకు ఈ రిక్రూట్‌మెంట్‌కి సంబంధించి ఇంటర్వ్యూ ప్రాసెస్ అయితే చేయడం జరుగుతుంది. ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్‌కైతే. సో, ఎవరైతే ఈ జాబ్‌కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ డైరెక్ట్‌గా ఇంటర్వ్యూకైతే ఎలాంటి ఎగ్జామినేషన్ లేకుండా, ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అనేది మీరు పే చేయకుండా అయితే వెళ్ళిపోవచ్చనమాట. సో, ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ వాళ్ళందరూ తప్పకుండా వెళ్లి ఇంటర్వ్యూకెళ్ళి వెంటనే ఈ జాబ్‌కి సెలెక్ట్ అవ్వండి. సో, ఎవరైతే మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలనుకుంటున్నారో సో, ఆ జాబ్ వీడియోస్ కోసం అయితే
మన కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో, దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. ఖచ్చితంగా వెళ్లి జాయిన్ అవ్వండి. అండ్ ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.